మరి అయ్యా ఈ అడవి చెట్లు చూసావా ఎంత దర్జాగా నిలబడ్డాయో. వీటిని టెండర్లో పాడుకుని నరక్కపోతే మనసు కష్టంగా ఉంటుంది. అయ్యా పనిలో ఎవరైనా అధికారి మీకు అడ్డం వస్తే వాళ్ళు తల నరికేస్తారు. మీకు పోటీగా ఎవడైనా వస్తే ఆడి గొంతు కోసేస్తారు. కోపడబాకండి అయ్యా. కానీ జరిగేది అది కదండి. అడవి నిండా అడవి కుక్కలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. వచ్చారంటే కరిచేస్తాయి. అడవిలోకి ఎవరైనా వచ్చారంటే ప్యానల్తో బయటపడలేరని భయపెట్టారు. అది నమ్మి ఆవిడ పనిలోకి రావట్లేదు. ఆ తర్వాత మీరు బోర్డు డబ్బు పోసి అడవి పాడుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి. మరి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారంటున్నారు. అవును. అటు చూడో అమ్మాయి తేనె తీసుకుని దర్జాగా వెళ్ళిపోతుంది. అయ్యా ఆ పిల్ల వెనకాల చూడండి. ఆడి చేతిలో తుపాకీ ఉంది చూసారా? ఆ పిల్ల ప్యానాలతో తిరిగి రావడానికి కారణం అదే. దాస్ రండి. పెద్ద ఓనర్ అయిపోయారు. ఎలా ఉన్నారు సార్? ఎమ్మెల్యే గారి దేవల్ల అంతా బానే ఉంది సార్. గవర్నమెంట్ పాస్ ఇచ్చినట్టుగా ఉంది. అవునండి. ఈ సంవత్సరం ఎన్ని అడవులు నరుకుతారు? దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆ కాటుపాలెం దగ్గర అడవి ఉంది కదా, దాన్నే ఈసారి టెండర్ పాడదామని వచ్చాను. మీ సహాయం కావాలి. ఆ అడవి చాలా భయంకరమైందే. అడవి కుక్కల వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే ఆ ఊరు ఓట్లు మొత్తం నాకు రాకుండా పోతాయి. అలా అనుకోబాకండి ఎమ్మెల్యే గారు. ఆ ఊరోళ్ళని బాగా చూసుకుంటే అన్ని ఓట్లు మీకే వస్తాయి. అడవివో పక్క నుంచి నరికేస్తూ ఉంటే అడవి కుక్కలు అవే పారిపోతాయి. మీరే కాస్త మనసు పెట్టండి. అది కాదు, అడవిలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా పాస్ క్యాన్సిల్ చేస్తారు. డబ్బు మొత్తం పోతుంది. ఆలోచించుకోండి. అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నాకెలాంటి సమస్య రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య రాదు. శంకర్, చెప్పండి నాన్న. ఆ డిఎఫ్ఓ వాళ్ళకి ఫోన్ చేసి కుక్కలు అడవి టెండరు సార్కిమ్మని చెప్పు. ఓకే నాన్న. చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. పార్టీని మర్చిపోకండి, అలాగే. అన్నిటికన్నా ముఖ్యం. తప్పకుండా. అయ్యా ఇది తప్పుడు నిర్ణయం. ఎవరి మాట విని మీరు టెండర్ తీసుకుంటున్నారు? నీ మాటినే కదా. ఆ? నువ్వే కదా చెప్పావు తుపాకీకి భయపడిన మృగమే ఉండదని. ఆ తుపాకీతోనే అడవి కుక్కల్ని పారిపోయేలా చేయాలి. అయ్యా అది ఆదివాసీ తుప్పకండి. దాంతో కలిస్తే చెట్టు మీద పెట్టి కూడా రాలి పడతావు. పడ్డా మళ్ళీ ఎగిరిపోతావు. భయపడకు మరి. నేను చెప్తున్నది నిజమైన తుపాకులు పెట్టుకున్న వేటగాళ్ల గురించి. నిజమైన అడగలు కావాలంటే తేని పక్క వెళ్ళి ఎతకాలి. వెతుకు. అలాగయ్యా. దీనికి కొంచెం నూనె అంటే ఏ చావడం.